ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే హీరోయిన్ హీరోని ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్కి వెళ్దామని పిలుస్తుంది కదా. కానీ హీరో రాను అని చెప్పేస్తాడు కదా. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ నిద్రపోతున్నప్పుడు హీరో కాల్ చేసి, నేను నీ ఫ్రెండ్ ఎగ్జిబిషన్కి వద్దాం అనుకుంటున్నా, ఇంకా ఒక 30 minutes-లో కాలేజ్ గేట్ దగ్గరకు వచ్చేసే అన్నట్లు చెప్పగా హీరోయిన్ కూడా ఫాస్ట్ గా రెడీ అయి వెళ్తే హీరో మంచి డ్రెస్ వేసుకుని సూపర్ గా రెడీ అయి వచ్చింటాడు. హీరోయిన్ చూసేసి, ఏంటి ఎప్పుడూ లేనిది ఈరోజు ఇంత మంచి డ్రెస్ వేసుకున్నావు అని అడిగితే, నీ ఫ్రెండ్ ని చూడటానికి వెళ్తున్నాం కదా, మరి నీట్ గా డ్రెస్ వేసుకోవాలి కదా అన్నప్పుడు వెంటనే హీరోయిన్, అయితే ఉండు నేను మంచి డ్రెస్ వేసుకుని వస్తాను అని చెప్పి వెళ్ళగా వాడు హీరోయిన్ చేయి పట్టుకొని, అదంతా ఏం వద్దు, నువ్వు ఇప్పుడు వెళ్ళాము అంటే రెడీ అయి రావడానికి ఈవినింగ్ అవుతుంది, సో ఈ డ్రెస్సే బాగుంది రా వెళ్దామని సుషిని లాక్కుని వెళ్తుంటాడు. ఇప్పుడు ఎగ్జిబిషన్ జరుగుతున్న ప్లేస్ కి కూడా వెళ్ళిపోతారు. కానీ హీరోయిన్, వాడు మాత్రం మంచి డ్రెస్ లో వచ్చాడు, కానీ నేను చూడు ఎలా వచ్చానో అని కోపంగా ఉంటుంది. అప్పుడు హీరో, ఇప్పుడు ఏమైంది, ఎందుకు నా దగ్గర మాట్లాడనంటున్నావు, చెప్తేనే కదా తెలుస్తుంది అని అడగ్గా అప్పుడు హీరోయిన్, మనం ఎగ్జిబిషన్ కి వెళ్తున్నాము అని కాస్త త్వరగా ఫోన్ చేసి చెప్పిండొచ్చు కదా, నేను మంచి డ్రెస్ వేసుకుని అందంగా రెడీ అయి వచ్చింటాను, ఫస్ట్ టైం డేటింగ్ కి బయట వస్తున్నాం, నేను చూడు ఎలా వస్తున్నాను అని ఒక ఫ్లోలో చెప్పేస్తుంది. ఆ తరువాతనే, అయ్యయ్యో ఇలా చెప్పేసా ఏంటి అని ఏం తెలియనట్టు దిక్కులు చూస్తూ నిలబడగా హీరో కూడా ఆ మాటని వినేస్తాడు. కానీ కావాలనే సుషిని పట్టుకొని, ఏం చెప్పావు ఇప్పుడు, నువ్వు ఏం చెప్పావు అని హీరోయిన్ మీద ఫన్ చేస్తుంటాడు. ఇలా వీళ్ళిద్దరూ జాలీగా ఆడుకుంటూ ఉండడం దూరంలో నుండి ఒక అబ్బాయి చూస్తాడు. ఎవరి అబ్బాయి, ఈ అబ్బాయి ఎందుకు హీరోయిన్ ని ఇలా చూస్తున్నాడు అని తెలియడం లేదు. ఇంకా వీళ్ళిద్దరూ అంతా తిరిగి చూసి హాస్టల్ కి వెళ్దామని బయట వస్తారు. చూస్తే బయట చాలా చలిగా ఉంది. హీరో వల్ల అయితే అసలు కావడం లేదు. అయినా హీరోయిన్ దగ్గర, నువ్వు లోపలికి వెళ్ళు, బయట చాలా చలిగా ఉంది, క్యాబ్ వచ్చిన తరువాత నేను పిలుస్తాను అప్పుడు రా అని చెప్పగా సుషి కూడా లోపలికి వెళ్ళి వెయిట్ చేస్తుంటుంది. కానీ బయట హీరో మాత్రం చలిలో కష్టపడటం చూసి ఫాస్ట్ గా బయట వచ్చి, లేదు నేను ఇక్కడే వెయిట్ చేస్తాను అని హీరో పక్కన నిల్చుంటుంది. వాడు, ఈ హూడీ అయినా వేసుకో అని దాన్ని హీరోయిన్ కి వేస్తుంటాడు. ఇంకా ఫైనల్లీ కాలేజ్ కి వెళ్ళి చేరిపోతారు. కానీ పొద్దున అలా చలిలో తిరగడం వల్ల లీవేకి కోల్డ్ అయిపోతుంది. సో హీరోయిన్ లీవేకి టాబ్లెట్స్ ఇవ్వగా వాడు వేసుకుంటుంటాడు. ఇంకా కట్ చేస్తే వీళ్ళకి ఇప్పుడు ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యి న్యూ ఇయర్ హాలిడేస్. కానీ హీరోయిన్ 2 రోజులుగా హీరోతో ఉండి ప్రాజెక్ట్ వర్క్ చేసేసి వెళ్తాను అని చెప్పింటుంది కదా. సో ఇప్పుడు వాళ్ళ అమ్మకి కాల్ చేస్తుంది పర్మిషన్ అడగడానికి, బేస్ గ్రూప్ లో వర్క్ చేయడానికి అని చెప్తే ఖచ్చితంగా వాళ్ళ అమ్మ ఒప్పుకోరు అని చెప్పి ఇప్పుడు వాళ్ళమ్మ దగ్గర ఒక ఇంపార్టెంట్ అయిన స్పెషల్ క్లాస్ ఉంది, సో నేను 2 రోజుల తరువాత వస్తాను మా అన్నట్లు చెప్పగా హీరోయిన్ అమ్మ కూడా సరే ఓకే అని ఒప్పుకొనేస్తారు. అంతే, మేడం కి అంత హ్యాపీగా ఉంది. అద్దాల అమ్మాయి దగ్గరకు వెళ్ళి, మా అమ్మ దగ్గర అబద్ధం చెప్పేశాను అని చాలా ఖుషిగా అరుస్తూ చెప్పగా అద్దాల అమ్మాయి, అబద్ధం చెప్పేసి సంతోషంగా ఎగురుతున్నావు, బేస్ గ్రూప్ లో వర్క్ ఉంది అని నిజం చెప్పిండొచ్చు కదా అన్నప్పుడు, అలా చెప్తే మా అమ్మ అస్సలు ఒప్పుకోరు అన్నప్పుడు అద్దాలమ్మాయి, అయితే మేమంతా అనుకున్నట్లు మీ అమ్మకి కూడా నువ్వు లీవే ఎక్కడ లవ్ చేసుకుంటున్నారేమో అని భయపడుతున్నట్లున్నారు కదా, అందుకే నిన్ని ఆ బేస్ గ్రూప్ లో వర్క్ చేయడానికి అలో చేయనంటున్నారు అని అద్దాలమ్మాయి హీరోయిన్ మీద ఫన్ చేస్తుంటుంది. కానీ హీరోయిన్ అదంతా పట్టించుకోకుండా చాలా హ్యాపీగా ఎగురుతుంటుంది, అమ్మ దగ్గర అబద్ధం చెప్పి తప్పించుకున్నాను అని. కానీ ఇక్కడ హీరోయిన్ అమ్మ చాలా హుషారుగా ఉన్నారు. హీరోయిన్ నాన్న దగ్గర, నాకెందుకో సుషి మీద డౌట్గా ఉంది, మీరు రేపే వాళ్ళ కాలేజ్ పక్కన మీటింగ్కి వెళ్ళినట్లు వెళ్ళి సుషిని రేపే ఇంటికి పిలుచుకుని వచ్చేయండి, ఆ తర్వాత చూద్దామన్నప్పుడు వాళ్ళ హస్బెండ్ కూడా ఓకే అంటాడు. ఈ విషయం అంతా తెలియక నెక్స్ట్ డే హీరోయిన్ లోగో అంతా రెడీ చేసి లీవేకి చూపిస్తుంటుంది, ఇది బాగుందా చూడు అని. కానీ వాడికి ఇంకా కూడా కోల్డ్ తగ్గనే లేదు, అలానే ఉంది. సో హీరోయిన్ ఏం చేస్తుంది, నేను వెళ్ళి టాబ్లెట్ తీసుకొస్తా అని మెడికల్ షాప్కి వెళ్తుంది. ఆ టైం కరెక్ట్గా వాళ్ళమ్మ కాల్ చేసి, సుషి నీ ఫ్రెండ్ లిన్ అబ్రాడ్ నుండి వచ్చాడు తెలుసు కదా నీకు, ఇప్పుడు లిన్ అమ్మ నిన్ని చూడాలి అని చెప్తున్నారు, సో ఈరోజు ఈవినింగ్ ఒక ఫ్యామిలీ డిన్నర్ ఉంది మా, సో నువ్వు ఖచ్చితంగా రావాలి, మీ నాన్న ఒక మీటింగ్ కోసం అటుపక్క వచ్చాడు, సో అలానే నిన్ని కూడా పిలుచుకుని రావడానికి కాలేజ్కి వస్తాడు, నువ్వు బ్యాగ్ అంతా ప్యాక్ చేసి పెట్టుకో అన్నట్లు చెప్పగా సుషి ఏం చెప్పలేకపోతుంది. ఆ టైంలోనే బేస్ గ్రూప్ దగ్గరకు హీరోయిన్ నాన్న వచ్చేస్తాడు. అక్కడ లీవే మాత్రమే కదా ఉన్నాడు. సో
హీరో దగ్గర, ఏం బాబు ఇంత కోల్డ్గా ఉంది, నువ్వు ఒక్కడివే ఇలా వర్క్ చేస్తున్నావు, ఇంటికి వెళ్ళలేదా, హాలిడేస్ అంతా కంప్లీట్ అయిన తరువాత ఈ వర్క్ చేసుకోవచ్చు కదా అన్నప్పుడు హీరో, లేదు సార్, ఇంకా 2 రోజులు మాత్రమే టైం ఉంది, అందుకే ఇలా వర్క్ చేస్తున్నా అంటాడు. అంతలో హీరోయిన్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు హీరోయిన్ నాన్న హీరోయిన్ దగ్గర, నీ బ్యాగ్ తీసుకుని గేట్ దగ్గరకు వచ్చేసామా, నేను కార్ని తీసుకొస్తాను అని చెప్పి హీరోయిన్ నాన్న అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా హీరోయిన్కి అయితే హీరోని ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళడానికి మనసే రావడం లేదు. సారీ లీవే, నేను నీకు హెల్ప్ చేద్దామని అనుకున్నా, కానీ ఇప్పుడు వెళ్ళిపోతున్నాను అన్నప్పుడు హీరో, ఆల్రెడీ లోగో రెడీ చేసి ఇచ్చావు కదా, పర్లేదు నువ్వు వెళ్ళు అంటాడు. హీరోయిన్ కూడా వెళ్ళడానికి మనసే లేక, సరే నేను వెళ్తున్నా, ఏమైనా ఉంటే కాల్ చేయని చెప్పి వెళ్తున్నప్పుడు వాడు ఇంటికి వెళ్ళి రీచ్ అవ్వగానే నాకు మెసేజ్ చేయి అన్నట్లు చెప్పగా హీరోయిన్ కూడా నవ్వుతూ ఓకే అని చెప్పి వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు కార్లో డల్గా కూర్చోన్న సుషిని చూసేసి వాళ్ళ నాన్న, ఏంటి కాలేజ్ని వదిలి రావడానికి మనసే రానట్లుంది కదా అని అడగ్గా హీరోయిన్, అదంతా ఏం లేదు నాన్న, ప్రాజెక్ట్ వర్క్ చాలా ఉంది, వాడు మాత్రం ఎలా ఒంటరిగా చేయగలడు, అందుకే అన్నప్పుడు హీరోయిన్ నాన్నని చూసారంటే, వాడు నీకంటే చాలా టాలెంటెడ్ అయిన అబ్బాయి, ఆ అబ్బాయితో మాట్లాడిన 5 నిమిషాలకి నేను కనిపెట్టేశాను, సో వాడు అంతా చూసుకుంటాడు, నువ్వేం ఫీల్ అవ్వకు అంటాడు. అప్పుడు హీరోయిన్, అట్లీస్ట్ మీరైనా నీవేని మంచిగా అర్థం చేసుకున్నారు, కానీ అమ్మకి నేను ఆ బేస్ గ్రూప్లో వర్క్ చేయడమే ఇష్టం లేదు, ఇప్పుడు నేను బేస్ గ్రూప్లోనే వర్క్ చేస్తున్నా అని తెలిస్తే అంతే, నేను అమ్మ దగ్గర సచ్చాను, మీరేనన్నా నన్ను ఈ అమ్మ దగ్గర నుండి కాపాడాలి అన్నప్పుడు వాళ్ళ నాన్న కూడా, సరే ఓకే నేను ఏం చెప్పను అని ఇద్దరు మాట్లాడుతూ ఇంటికి వెళ్ళిపోతారు. ఇప్పుడు అక్కడ అబ్రాడ్ లో నుండి వచ్చిన హీరోయిన్ ఫ్రెండ్ లిన్ ఇంకా వాళ్ళ అమ్మ ఉంటారు. ఆ లిన్ ఎవరో కాదు, హీరోయిన్ ఎగ్జిబిషన్ కి వెళ్ళినప్పుడు ఒక అబ్బాయి హీరోయిన్ నే చూస్తూ ఉంటాడు కదా, వాడి లిన్. ఇప్పుడు చాలా ఇయర్స్ తరువాత అందరూ మీట్ అయినట్లున్నారు, సో కలిసి డిన్నర్ చేస్తుంటారు. ఈ అబ్బాయి ఇంకా హీరోయిన్ ఇద్దరు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, సో ఇప్పుడు చాలా ఇయర్స్ తరువాత అందరూ మీట్ అయినట్లున్నారు, సో కలిసి డిన్నర్ చేస్తుంటారు. కానీ హీరోయిన్ ఆలోచన మొత్తం లీవే మీదనే ఉంది. వాడికి కోల్డ్ తగ్గిందా లేదా, ఎలా ఉన్నాడు, ప్రాజెక్ట్ కంప్లీట్ చేసింటాడా అని ఒకటే ఆలోచన. హీరోయిన్ మెసేజ్ చేసినా కూడా హీరో రిప్లై ఇవ్వడం లేదు, సో ఫోన్నే చూస్తూ కూర్చోన్నప్పుడు వాళ్ళమ్మ చూసేసి, అలా ఫోన్లో ఏముంది, ఎందుకు అలా ఫోన్నే చూస్తూ కూర్చోన్నావు అని అడగ్గా హీరోయిన్, మా అది మొన్న కాలేజ్లో రాసిన ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది మా, అదే చూస్తున్నా అని చెప్తుంది. యాక్చువల్లీ నిజంగానే రిజల్ట్ వచ్చినట్లుంది. హీరోయిన్కి అయితే ఎప్పటిలానే మంచి మార్క్స్ వచ్చింటుంది. సో ఇప్పుడు హీరోకి సెండ్ చేయగా వాడు రిప్లై ఇస్తాడు, పర్లేదు నాకంటే మంచి మార్క్స్ తెచ్చుకున్నావు అని మెసేజ్ పెట్టగా సుషి వెంటనే హీరోకి కాల్ చేస్తుంది. వాడు లిఫ్ట్ చేస్తాడు. కోల్డ్ ఫీవర్ అంతా తగ్గిందా, ఎలా ఉన్నావు ఇప్పుడు అని అడగ్గా, ఏం టాబ్లెట్ తీసుకుని వచ్చావు నువ్వు తీసుకుని వచ్చిన టాబ్లెట్స్ ని వేసుకున్న తరువాతనే నాకు కోల్డ్ ఎక్కువ అయింది, నువ్వేదో మార్చి వేరొక టాబ్లెట్ ని కొనుక్కొని వచ్చినట్లున్నావు, అందుకే మళ్ళీ టాబ్లెట్ ని కొనుక్కొని రావడానికి వెళ్ళారు అన్నట్లు హీరో చెప్పగా, ఎవరు వెళ్ళారు, ఎవరు నీకు హెల్ప్ చేస్తున్నది చెప్పు, నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి అన్నప్పుడు హీరో, అదంతా నీకు తెలిసిన వాళ్ళే, ఆ రోజు బేస్ గ్రూప్ లో ఒక అమ్మాయికి నువ్వు హెల్ప్ చేసావే ఆ అమ్మాయి అన్నట్లు చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. హీరోకి హెల్ప్ చేస్తున్నది ఒక అమ్మాయి అని తెలిసి ఇక్కడ హీరోయిన్ ని చూడాలి, ఆ అమ్మాయితో వీడెందుకు మాట్లాడుతున్నాడు అని హీరోయిన్ దాని గురించి ఆలోచిస్తుంటుంది. ఇలానే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అవుతుంది. ఇంకా కొన్ని రోజుల్లో న్యూ ఇయర్ రాబోతుంది అని సుషి షాపింగ్ కి వెళ్తుంది. సుషితో పాటు ఆ లిన్ అబ్బాయి కూడా ఉన్నాడు. ఇంకా హీరోది ఆ లైటర్ ని కూడా తీసుకుని వచ్చింటుంది. దాన్ని షాప్ లో ఇస్తుంది, రెడీ చేసి ఇవ్వండి అని. ఆ షాప్ అతను చూసేసి, ఇది చాలా పాత మోడల్ లైటర్ మా, దీన్ని సరి చేయడం చాలా కష్టం, ఇందులో ఉన్న పార్ట్స్ అన్నింటినీ మార్చాలి అంటే చాలా ఖర్చు అవుతుంది, పర్లేదా అని అడగ్గా హీరోయిన్, పర్లేదు ఎంత ఖర్చు అయినా సరే మీరు చేసి ఇవ్వండి అంటుంది. పక్కన లిన్ని చూసారంటే హీరోయిన్ దగ్గర, ఏంటి ఇలా ఇష్టానికి ఖర్చు చేస్తున్నావు, అంత డబ్బులు ఇచ్చి ఇప్పుడు ఆ లైటర్ ని రెడీ చేయాలా ఏంటి, ఎవరిది ఆ లైటర్ అని అడగ్గా హీరోయిన్, నా క్లాస్మేట్ ది అంటుంది. ఏంటి క్లాస్మేటా, అంత ముఖ్యమైన పర్సనా ఏంటి అని లిన్ అడిగినప్పుడు హీరోయిన్, అలా అంతా ఏం లేదు, జస్ట్ క్లాస్మేట్ అంతే అని చెప్పి ఇప్పుడు దూరంగా వెళ్ళి లీవేకి కాల్ చేసి ఏం చేస్తున్నావు అని అడుగుతుంది.
వాడు బస్ స్టాండ్లో ఉన్నాను అంటాడు. ఓ ఊరికి వెళ్తున్నావా, నేను మీ అక్కకి కాల్ చేసి చెప్పనా అన్నప్పుడు హీరో అదంతా ఏం వద్దు, నేను వేరొకరితో కలిసి ఊరికి వెళ్తున్నా అంటాడు. హీరో ఇంకా కూడా ఈ అమ్మాయితోనే తిరుగుతున్నట్లున్నాడు. సో ఇప్పుడు హీరోయిన్ కూడా ఆ అమ్మాయితో నువ్వెందుకు తిరుగుతున్నావు అని హీరోయిన్ అడిగేలోపు హీరో ఫోన్ పెట్టేస్తాడు. ఇక్కడ సుషికి ఒకలా ఉంది. వెంటనే ఆ అమ్మాయిది ఇన్స్టా ఫేస్బుక్ అని అన్నింటినీ చెక్ చేసి చూస్తే రీసెంట్గా ఒక ఫోటోని అప్లోడ్ చేసింటుంది. అందులో వెనకాలే లీవే కూడా కూర్చో ఉన్నాడు. అయితే వీడు అబద్ధం చెప్పలేదా, నిజంగానే అమ్మాయితో కలిసి వెళ్తున్నాడా అని హీరోయిన్ చాలా డల్ గా తిరుగుతుంటుంది. ఇంకా ఆ రోజు ఈవినింగే న్యూ ఇయర్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఆ టైం సుషి క్యాజువల్ గా విండో సైడ్ చూస్తే బయట లీవేలానే ఎవరు నిల్చోన్నట్లు కనిపిస్తుంది. ఇప్పుడు హీరోయిన్ ఒక ఎగ్జైట్మెంట్ లో అది హీరో అయింటాడేమో అని ఫాస్ట్ గా బాత్రూమ్ లోకి వెళ్ళి హీరోకి కాల్ చేసి నువ్వు ఎక్కడ ఉన్నావు, ఆ అమ్మాయితో కలిసి ఊరికి వెళ్ళిపోయావా అని అడగ్గా నేనెందుకు ఆ అమ్మాయితో కలిసి ఊరికి వెళ్తాను అంటాడు. అయితే నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగినప్పుడు హీరో నేను ఉన్న ప్లేస్లో ఫుల్గా మంచు పడుతుంది అన్నట్లు చెప్తాడు. అలా చెప్పగానే హీరోయిన్కి అర్థమైపోతుంది ఇంటి బయట ఉన్నది లీవేనే అని. అయితే నువ్వేనా అది అని హీరోయిన్కి అంత హ్యాపీగా ఉంది. అవును నీకెలా మా ఇల్లు తెలుసు అని హీరోయిన్ అడగ్గా నేను ఆల్రెడీ స్కూల్ చదివేటప్పుడు వచ్చాను కదా గుర్తుంది, ఇంకా నేను కాసేపు మాత్రమే ఇక్కడ ఉంటాను, త్వరగా బయట రా అని చెప్పగా 2 మినిట్స్లో వస్తున్నా అని చెప్పి ఇప్పుడు బయట వెళ్దామని చూస్తే హీరోయిన్ అమ్మా నాన్న వదలడమే లేదు. సుషిని కూర్చోపెట్టి న్యూ ఇయర్ కదా, గేమ్స్ ఆడకపోతే ఎలా, మన ముగ్గురం కలిసి ఆడుదామని చెప్పి పాపం సుషిని వదలనంటున్నారు. హీరోయిన్కి అయితే హీరో మీదనే ఉంది. కానీ ఇలానే 1 అవర్ అయిపోతుంది. హీరో కూడా మెసేజ్ చేస్తాడు, ఇంకా నువ్వు ఒక 5 మినిట్స్లో బయట రాలేదు అంటే నేను ఇక్కడే ఫ్రీజ్ అయిపోతానేమో అన్నట్లు మెసేజ్ చేయగా అంతే ఇంకా హీరోయిన్ లోపల ఉండలేకపోతుంది. నేను ఈ చెత్తంతా వేసేసి వస్తాను అని చెప్పి ఫాస్ట్గా బయట వెళ్తుంది. కానీ అక్కడ హీరో లేడు. వెంటనే హీరోకి కాల్ చేస్తుంది, ఏంటి వెళ్ళిపోయావా, నేను ఇప్పుడే బయట వచ్చాను అన్నప్పుడు హీరో నేను చాలాసేపు వెయిట్ చేశాను, నువ్వు రానే లేదు, నేను మీ ఇంటి పక్కనే ఉన్న హోటల్లోనే స్టే చేస్తున్నా, నువ్వు ఫ్రీగా ఉంటే అక్కడికి రా అన్నట్లు చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. హీరోయిన్కి అయితే మండిపోతుంది, ఎంత ధైర్యం ఉంటే ఇంత నైట్ టైంలో ఒక అమ్మాయిని హోటల్కి పిలుస్తాడు అన్నట్లు చెప్పేసి ఇప్పుడు కాసేపు తరువాత చూస్తే నైట్ అందరూ నిద్రపోయిన తరువాత హీరోని చూడటం కోసం హ్యాపీగా పరిగెత్తుకుంటూ వెళ్తుంటుంది. ఇప్పుడు ఆ హోటల్కి వెళ్ళి చూస్తే అక్కడ హీరో అక్కడ ఉన్న అవ్వ తాతలతో కలిసి గేమ్ ఆడుతూ కూర్చుంటాడు. ఇప్పుడు సుషిని చూడగానే ఆ అవ్వ తాత పర్లేదు బాబు, నువ్వు చెప్పినట్లే ఆ అమ్మాయి వచ్చేసింది కదా, చూడటానికి కూడా చాలా అందంగా ఉంది అన్నట్లు చెప్తుంటారు. ఇంకా హీరో హీరోయిన్ని పైన వాడి రూమ్కి పిలుచుకుని వెళ్తాడు. కానీ హీరోయిన్కి ఒకలా ఉంది, వెళ్దామా వద్దా అని ఆలోచిస్తూ డోర్ వరకు వెళ్ళిపోతుంది. కానీ లోపలికి వెళ్ళకుండా నేను ఇప్పుడు ఇలానే తిరిగి ఇంటికి వెళ్ళిపోతే నువ్వు ఏమైనా అనుకుంటావా అని అడగ్గా హీరో ఏమైంది, ఇప్పుడే కదా వచ్చావు, అప్పుడే వెళ్తావా అని అడగ్గా లేదు ఆలోచిస్తున్నా అన్నప్పుడు వాణ్ణి చూసారంటే సరే ఓకే బయటనే నిలబడి బాగా ఆలోచించు, నేను లోపలికి వెళ్తున్నా, డోర్ని క్లోజ్ చేసిస్తా అని చెప్పగా హీరోయిన్ వెంటనే లేదు లేదు క్లోజ్ చేయకు అని లోపలికి వెళ్ళిపోతుంది. వాడు నవ్వుతూ ఇప్పుడు బెడ్ మీద కూర్చొని రా ఇక్కడ వచ్చి కూర్చో అని పిలవగా ఏంటి ఆటలాడుతున్నావా, అది సింగిల్ బెడ్ అన్నప్పుడు హీరో నేను నిన్ను కూర్చోమనే కదా చెప్పాను, ఇంకేం చెప్పలేదు కదా అన్నప్పుడు సరే అని ఇప్పుడు హీరోయిన్ కూడా వెళ్ళి కూర్చొని ఏం విషయం ఇంత దూరం వచ్చిండావు, నా దగ్గర కూడా చెప్పనే లేదు అన్నప్పుడు నేను దేనికోసమో ఎందుకు వస్తాను, నిన్ను చూడటం కోసమే వచ్చాను అంటాడు. అంతే హీరోయిన్కి అంత హ్యాపీగా ఉంది. వాడు మాట్లాడే కొద్దీ నవ్వుతూ కూర్చో ఉంటుంది. కానీ ఎంత ఉన్నా ఈ టైంలో ఇక్కడ ఉండటం బాగాలేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్తున్నప్పుడు నేను ఎందుకు వచ్చానో ఆ విషయాన్ని చెప్పేలోగా ఎక్కడికి వెళ్తున్నావు అని సుషిని స్టాప్ చేసి ఒక కవర్ని ఇస్తాడు. దాన్ని ఓపెన్ చేసి చూస్తే ఏటీఎం కార్డ్లా ఉంది. ఇప్పుడు హీరో ఇన్ని రోజులుగా నువ్వు వర్క్ చేసిన దానికైనా శాలరీ అన్నప్పుడు హీరోయిన్ పర్లేదు కదా, న్యూ ఇయర్ గిఫ్ట్ అంతా కూడా ఇవ్వడం తెలుసా నీకు అన్నప్పుడు ఇది గిఫ్ట్ కాదు, నువ్వు వర్క్ చేసినందుకు శాలరీ అని హీరో చెప్తాడు. యాక్చువల్ గిఫ్ట్ ఇక్కడ ఉంది అని ఒక బ్యాగ్ని ఇస్తాడు. హీరోయిన్ కూడా ఆశగా ఓపెన్ చేసి చూస్తే బ్లూ కలర్లో సూపర్ అయిన ఒక డ్రెస్ని సుషి కోసం కొనుక్కొని వచ్చింటాడు. హీరోయిన్కి ఆ డ్రెస్ చాలానే నచ్చేస్తుంది. సో వెంటనే రెస్ట్ రూమ్కి వెళ్ళి డ్రెస్ని వేసుకుని వచ్చి హీరో ముందు నిలబడగా అంతే వాడు కళ్ళు కూడా ఆర్పకుండా చూస్తూనే ఉంటాడు. అప్పుడు హీరోయిన్ న్యూ ఇయర్ రోజున
క్రాకర్స్ పేల్చకపోతే ఎలా, క్రాకర్స్ పేల్చుదామా అని అడగ్గా ఖచ్చితంగా అని హీరో కూడా కింద వెళ్ళి క్రాకర్స్ అంతా తీసుకుని వస్తాడు. అని మ్యాచ్ బాక్స్ ని మర్చిపోయింటాడు. సో ఇప్పుడు హీరో నేను మ్యాచ్ బాక్స్ ని తీసుకుని వస్తాను అని అక్కడి నుండి వెళ్తున్నప్పుడు హీరోయిన్ స్టాప్ చేసి అదంతా ఏం వద్దు, ఇదిగో దీన్ని తీసుకో అని హీరోయిన్ ఇప్పుడు ఒక గిఫ్ట్ బాక్స్ ని వేస్తుంది. హీరో కూడా దాన్ని క్యాచ్ చేసి ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే అందులో పగిలిపోయిన వాళ్ళ నాన్న లైటర్ ఉంది. ఆ లైటర్ మళ్ళీ వీడి చేతికి వస్తుంది అని వీడు అస్సలు అనుకోనిండడు. సో ఇప్పుడు ఆ లైటర్ ని చూడగానే వాడికి అంత హ్యాపీగా ఉంది. ఆ హ్యాపీనెస్ తోనే క్రాకర్స్ అంతా పేల్చి ఆ న్యూ ఇయర్ ని సూపర్ గా సెలబ్రేట్ చేస్తాడు. ఇలానే కాసేపు గడుస్తుంది. చూస్తే హీరో రూమ్ లో కూర్చొని బాగా నిద్రపోతుంటాడు. ఆ గ్యాప్ లో హీరోయిన్ లోపలికి వెళ్ళి డ్రెస్ అంతా చేంజ్ చేసుకుని వచ్చి ఇప్పుడు హీరో అలా నిద్రపోతుంటే కాసేపు అన్ని అలా చూసేసి గుడ్ నైట్ అని చెప్పి అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ తీసి చూస్తే హీరో మెసేజ్ చేసింటాడు. నేను కాలేజ్కి వెళ్తున్నా, మనం మళ్ళీ కాలేజ్లో మీట్ అవుదామని మెసేజ్ చేస్తాడు. హీరోయిన్ కూడా ఓకే అని చెప్పి నిన్న నైట్ హీరో ఇచ్చిన డ్రెస్ని తీసి మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉంటుంది. అంతేకాకుండా హీరో వెళ్ళిపోవడంతో హీరోయిన్కి కూడా ఇప్పుడే కాలేజ్కి వెళ్ళాలి, వాడిని చూడాలి అని మనసు కొట్టుకుంటుంది. కానీ ఎలా వెళ్ళడం అని తెలియడం లేదు. ఆ టైంలోనే సుషికి ఒక ఐడియా వచ్చి తన ఫ్రెండ్ లిన్ ఉన్నాడు కదా, అబ్రాడ్ నుండి వచ్చాడే, ఆ అబ్బాయి దగ్గర అలానే నైస్గా నువ్వు చాలా ఇయర్స్గా అబ్రాడ్లోనే కదా ఉన్నావు, మళ్ళీ ఇప్పుడు వెళ్ళావు అంటే తిరిగి ఎప్పుడు వస్తావో ఏమో, సో మా కాలేజ్ని చూడటానికి వెళ్దామా, మా కాలేజ్ క్యాంపస్ చాలా బాగుంటుంది, నీకు టైం పాస్ అవుతుంది కదా, నేను నిన్ను పిలుచుకుని వెళ్ళనా అని అడగ్గా వీడికి అర్థమైపోతుంది సుషి ఎందుకు అడుగుతుంది అని. సో ఇప్పుడు నువ్వు కాలేజ్కి వెళ్ళాలి అని అనుకుంటున్నావు, అందుకే కదా నన్ను పిలుస్తున్నావు అన్నప్పుడు సుషి కూడా అవును లిన్, నేను కాలేజ్కి ఇప్పుడే వెళ్ళాలి, కానీ అమ్మ ఒప్పుకోవడం లేదు, ఎలా అయినా హెల్ప్ చేయి అన్నప్పుడు వీడు ఓకే అని చెప్తాడు. ఇప్పుడు హీరోయిన్ ఈ లిన్తో కలిసి వెళ్ళడం వల్ల హీరోయిన్ అమ్మ కూడా ఓకే చెప్పేస్తారు. కానీ ఇప్పుడు హీరోయిన్ పర్ఫార్మెన్స్ ని చూడాలి. నాకు మిమ్మల్ని వదిలి వెళ్ళడంలో కొంచెం కూడా ఇష్టం లేదు మా, ఇంకా 1 వీక్ నేను మీ దగ్గర ఉందామని అనుకున్నా, కానీ చివరి నిమిషంలో లిన్ ఇలా చెప్పేశాడు అన్నప్పుడు వాళ్ళమ్మ అరే వెళ్ళు, వాడే అబ్రాడ్లో నుండి ఎప్పుడో ఒకసారి వస్తాడు, సో పిలుస్తున్నాడు కదా వెళ్ళు అని పంపించగా హీరోయిన్ భలే ఖుషీగా లిన్తో కలిసి కాలేజ్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కారులో నుండి దిగిన వెంటనే లిన్ దగ్గర సరే లిన్, నువ్వు చాలా టయర్డ్గా ఉంటావు, పక్కనే చాలా హోటల్స్ ఉంది, సో నువ్వు అక్కడ వెళ్ళి స్టే చేయి, రేపు మనం డిన్నర్లో మీట్ అవుదామని నైస్గా ఎస్కేప్ అవ్వాలని చూడగా వాడు చూసావా ఎస్కేప్ అవుతున్నావు, నీ పని అయిన వెంటనే నన్ను వదిలించుకుంటున్నావు కదా అన్నప్పుడు హీరోయిన్కి ఏం చెప్పాలో తెలియక బిత్తర ముఖం పెట్టి చూస్తుంటుంది. కరెక్ట్గా టైం హీరో అక్కడికి వస్తాడు. వచ్చి ఏంటి అంతలో వచ్చేసాము అన్నట్లు అడుగుతూ ఇప్పుడు అక్కడ నిల్చో ఉన్న లిన్ని చూస్తాడు. హీరో లిన్ ఇద్దరు ఫస్ట్ టైం మీట్ అవుతున్నారు కదా, హీరోని ఆల్రెడీ లిన్ చూసింటాడు, కానీ హీరోకి లిన్ ఎవరు అని తెలీదు కదా. సో ఇప్పుడు హీరో ఎవడు వీడు అన్నట్లు చూస్తుంటాడు. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.